అసలు ఈ క్యాస్ట్లే లేకపోతే లవ్ ఫెయిల్యూర్లు ఉండవు, కుల హత్యలు ఉండవు, మత వివాదాలు ఉండవు, దేశంలో అసలు గొడవలే ఉండవు సార్. అంతెందుకు సార్ మీ ఎలక్షన్లకు ఓట్లు ఉండవు, మీ పోలీసులకు కేసులు ఉండవు, మీ లాయర్లకి జడ్జిలకి వాదించడాలు వాయిదాలు ఉండవు సార్. చెప్పినట్టు చాలా జరిగి ఉండొచ్చు, కానీ అన్ని ప్రజల కోసం ఉన్నాయి. వాళ్ళ సౌకర్యం కోసం నాయకులు ఎన్నో చేశారు, వాళ్ళకు సపోర్ట్గా ఉండి ముందుకు నడిపిస్తున్నారు. కానీ పెన్షన్స్, స్కాలర్షిప్స్ అంటూ ఫ్రీ పథకాలు ఎన్నో పెడుతున్నారు. భారతదేశాన్ని బద్దక దేశంగా మార్చేశారు కదరా. కలం పట్టుకున్న దేశం రాత మార్చి కలామవ్వాలనుకునే వాడి కులంతో అడ్డుగోడ కట్టి ఆపేశారు కదా. ఒక్కటిగా ఉన్న దేశాన్ని ముక్కలు చేసి మరీ పాలిస్తున్నారు. ఒక్కటిగా ఉండాలనుకునే మనుషులను కులం పేరుతో, మతం పేరుతో ముక్కలు చేసి మరీ విభజిస్తున్నారు. ఏ నాయకుల స్వార్థం కోసం ఇదంతా చేస్తున్నారో నాకు తెలియదు, కానీ మనిషికి మధ్యలో మతం పేరుతో మాటు వేసి, కులం పేరుతో కాపు కాసి మరీ వేరు చేస్తున్నారు కదా. ఇంకా నయం సార్, మహాత్మా గాంధీ అప్పుడెప్పుడో పుట్టాడు కాబట్టి జాతిపిత అయ్యాడు సార్. అదే ఇప్పుడు పుట్టుంటే ఏ జాతికో మాత్రమే పిత అయ్యేవాడు సార్.